హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నిన్ననే మనం ఏదైతే జీకే ప్రాక్టీస్ సిరీస్లో పాలిటీ స్టార్ట్ చేశామో, నిన్న డే 1 ఓన్లీ 10 క్వశ్చన్సే కంప్లీట్ అయిపోయినాయి. ఈ 11th క్వశ్చన్ ఏదైతే మీకు స్క్రీన్ మీద ఉందో, ఇది మీకు నిన్న హోంవర్క్ ఇచ్చిన, అంటే కామెంట్ చేయమని చెప్పిన. వీడియో అయితే బాగానే చూసిండ్రు చాలామంది, కానీ కామెంట్ మాత్రం ఎవరు చేయలేరు. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు రాలేదనుకోవాలా, లేదంటే కావాలని కామెంట్ చేయలేదా అని నాకు అర్థం కాలేదు. మీకు జస్ట్ అట్లీస్ట్ ఏబిసిడి ఆన్సర్ కామెంట్ చేయండి, మీకు మరీ ఎక్కువ టైప్ చేయాలనిపించకుంటే. బట్ కామెంట్ చేస్తే నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, అవును వీళ్ళు వీడియో కంప్లీట్గా చూసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇది కాకుండా కరెంట్ అఫైర్స్ ఏదైతే ప్రాక్టీస్ సిరీస్ ఉందో, మీకు నిన్న ఏదైతే ఫస్ట్ క్లాస్ అంటే నేను చెప్పడం కాకుండా కొత్తగా అనిపించవచ్చు మీకు, బట్ కరెంట్ అఫైర్స్ కంటెంట్ అనేది బాగుంటుంది. కంటెంట్ ఇద్దరు కలిసి చేసిన కంటెంటే. మీ క్లాస్ చెప్పడం వరకు తను చెప్తుంది, నాకన్నా మంచిగా చెప్తుందని నాకు కాన్ఫిడెన్స్ అది, అండ్ నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో తనకు ఎక్కువ ఐడియా ఉంది, ఎక్కువగా ఫాలో అవుతుంది, కాబట్టి తనతో చెప్పిస్తున్నా. ఒకవేళ మరీ ఇబ్బంది అయితే మీరు చెప్పేయండి, ఏదైనా సరే దాన్ని చేంజ్ చేసేద్దాం. కానీ ఫస్ట్ మీరు ఒక 1 వీక్ వినండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ చాలా డేస్ తర్వాత వీడియో చేయడం వల్ల నిన్నటి వీడియోలో కొన్ని డిస్టర్బెన్సెస్ అనిపించవచ్చు. 1 వీక్లో అక్కడ తను కూడా సెట్ అయిపోతుంది, అండ్ మీకు కూడా కంటెంట్లో క్వాలిటీ కనిపిస్తుంది. కొంచెం టైం ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఈ మన పాలిటీ ఏదైతే జీకే ప్రాక్టీస్ సిరీస్ ఉందో, దీని విషయానికి వస్తే నిన్న కామెంట్ చేయలేరు. క్వశ్చన్ వచ్చేసి, రాజ్యాంగం యొక్క అసలు పీఠికలో క్రింది పదాలలో ఏది లేదు? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ వాజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది ఒరిజినల్ ప్రియంబుల్ టు ద కాన్స్టిట్యూషన్? మరి కింది వాటిలలో ఏది లేదు అనేది తెలుసుకోవడానికి పోతే, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఒకటి ఆల్రెడీ తెలుసు, నిన్నటి మన క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 42nd అమెండ్మెంట్ 1976లో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీని యాడ్ చేశారు అని. అయితే ఆ మూడిట్లో ఏదైనా వర్డ్ ఉంటే అదే మనకు ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి ఏదైతే ఆప్షన్ డిలో సామ్యవాద అని ఉందో అదే మనకు ఆన్సర్ అయిపోతుంది, సోషలిస్ట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్. అయితే ఎవరైతే కంప్లీట్ ప్యూర్ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో, నేను మీకు ఏ లెవెల్ ఆఫ్ తెలుగు కావాలనో ఆ లెవెల్ ఆఫ్ తెలుగులో చెప్పలేను, ఎందుకంటే ఓన్లీ 10th వరకు మాత్రమే నేను తెలుగు మీడియం. దాని తర్వాత ఇంగ్లీష్ రాకపోయినా రాని ఇంగ్లీష్లో నేర్చుకుంటూ ఇప్పుడు కంప్లీట్గా ఇటే షిఫ్ట్ అయినా, అండ్ ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్స్ రాసిన కాబట్టి నేను తెలుగు నాతో అయినంత వరకు చెప్తా. కంప్లీట్ యాజ్ ఇట్ ఈస్ తెలుగు మొత్తం చెప్పాలంటే అవ్వదు, నాతో పాసిబుల్ అయినంత వరకు మీకు తెలుగులో చెప్తున్నా. ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే సజెస్ట్ చేయండి, అంతకంటే ఎక్కువ ఇంకేమీ లేదు. దీనికి ఆన్సర్ ఆప్షన్ డి, సోషలిస్ట్ అని చెప్పిన. ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఇంతకుముందు మీకు చెప్పిన సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ, ఈ మూడింటిని 42nd అమెండ్మెంట్ 1976లో యాడ్ చేశారు అని. అండ్ దాంతోపాటు నిన్ననే డిస్కస్ చేసుకున్నాము, మనకు ప్రియంబల్ని అయితే నిన్న కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు అడాప్ట్ చేశారని చెప్పినాము. అయితే ఈ ప్రియంబల్ ఏదైతే ఉందో దానిని కూడా కాన్స్టిట్యూషన్తోనే 26 నవంబర్ 1949 రోజు అడాప్ట్ చేశారు. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఎక్స్ట్రాగా. నెక్స్ట్ వచ్చేసి, ద వర్డ్స్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ వర్ ఇన్సర్టెడ్ ఇన్ ది ప్రియంబల్ త్రూ. ఏదైతే సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత అనే పదాలు ఉన్నాయో వాటిని పీఠికలలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఇంతకుముందు క్వశ్చన్లోనే మీకు చెప్పిన నేను, 42వ రాజ్యాంగ సవరణ 1976లో ఈ 3 పదాలు సామ్యవాద, లౌకిక అండ్ సమగ్రతని యాడ్ చేశారు అని. నెక్స్ట్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ది నేచర్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ది ప్రియంబల్? పీఠికలో పేర్కొన్న భారత రాజ్యాంగ స్వభావాన్ని కింది వాటిలలో ఏది సరిగ్గా వివరిస్తుంది? మరి 4గింట్లో ఏది కరెక్ట్ ఉన్నది అని చూసుకుంటే, ఇక్కడ సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఏదైతే మనకు థర్డ్ ఆప్షన్ సి ఉందో అది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సౌర్యభామ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం. అయితే మీరు దీంట్లో నార్మల్గా ఈ 5 వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడమే కాదు, 5టి క్రొనాలజీ కూడా గుర్తుపెట్టుకోండి. నిన్న చెప్పిన ఈరోజు మళ్ళీ రిపీట్ చెప్తున్నా. అండ్ మీకు ఈ థింగ్స్ అనేవి ఈ సిరీస్ మొత్తంలో కనిపిస్తాయి. ఎక్స్ప్లెనేషన్లో వచ్చిన ఎక్స్ట్రా థింగ్స్ అనేవి మళ్ళీ క్వశ్చన్స్ లాగా రావడం చేయడం. కానీ మీరు చేయాల్సిన పని
మొత్తానికి అది మీరు నోటెడ్ మైండ్లో డెఫినెట్గా గుర్తుండిపోవాలి. ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ లెవెల్ ఆఫ్ క్లారిటీ ఉండాలి. దాన్ని మాత్రం క్లారిటీ తెచ్చుకోండి. అండ్ ఇంకొక విషయం నిన్న అడగడం మర్చిపోయినా, ఈరోజు అడుగుతున్నా. అయితే ఈరోజు నేను 11th క్వశ్చన్ ఏదైతే మీకు నిన్న హోంవర్క్ ఇచ్చినో అక్కడ నుండి కంటిన్యూ చేసుకున్నా. ఇలాగే ఈరోజు ఏదైతే హోంవర్క్ ఇస్తానో అక్కడ నుండి కంటిన్యూ చేద్దామా, లేదంటే నిన్న ఏవైతే కంప్లీట్ అయిపోయిన క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఒకసారి ఈరోజు రివిజన్ చేద్దామా? అంటే ప్రీవియస్ డే డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ నెక్స్ట్ డే ఒకసారి రివిజన్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేయడం. ఇది మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మహా అయితే ఒక 2-3 మినిట్స్ లేదా 5 మినిట్స్ వరకు టైం పట్టొచ్చు, కానీ ఒకసారి రివిజన్ అవుతుంది. యాడ్ చేసుకోవడం, రివిజన్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. ఎస్ ఆర్ నో అనేది మీ ఇష్టం. మీరు చెప్పిన దాన్ని మనం ఫాలో అవుదాం. అయితే ఇక్కడ క్రొనాలజీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్డర్లోనే ఇంతకుముందు పీవైక్యూలో అడిగిన క్వశ్చన్ ఇది. సోవెరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఈ 5 ఆర్డర్తో సహా గుర్తుపెట్టుకోండి. అయితే దీంట్లో ఇంతకుముందు క్వశ్చన్ అని చెప్పుకున్న సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ ఇవి లేవు, తర్వాత యాడ్ చేశాను. అయితే అది కాకుండా ఇక్కడ ఏవైతే 5 వర్డ్స్ ఉన్నాయో దాని మీనింగ్స్ విషయానికి వస్తే, సోవెరెన్ అంటే ఇండియా అనేది ఇంటర్నల్లీ అయినా ఎక్స్టర్నల్లీ అయినా ఇండిపెండెంట్, ఎవరి మీద ఆధారపడి ఉండదు, స్వాతంత్రంగా ఉంటుంది. ఇది సోవెరెన్ యొక్క మీనింగ్స్. నెక్స్ట్ వచ్చేసి సోషలిస్ట్ విషయానికి వస్తే, రిఫ్లెక్ట్స్ ది కమిట్మెంట్ టు సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. తెలుగులో చూసుకోండి, సామ్యవాద అంటే సామాజిక మరియు ఆర్థిక న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వడం. ఏ న్యాయానికి ప్రాధాన్యత ఇస్తుందో మన అందరికీ తెలుసు కదా. ఆ న్యాయం గురించి మనకు సామ్యవాదంలో తెలుస్తుంది. సెక్యులర్ అంటే అందరికీ తెలుసు, ఏ పర్టికులర్ ఒక రిలీజియన్ని ప్రమోట్ చేయదు, అందరినీ ఈక్వల్గా భావిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డెమోక్రటిక్ అంటే వంశపారంపర్యం కాదు, ఎలక్షన్స్ జరుగుతాయి, ఆ ఎలక్టెడ్ పర్సన్సే మన దగ్గర లీడ్ చేస్తారు, అది డెమోక్రటిక్. లాస్ట్ అండ్ ఫైనల్ రిపబ్లిక్ అంటేనే ఎలక్టెడ్ ఉంటారు, వంశపారంపర్యం కాదు. ఈ డెమోక్రటిక్ అంటే ఎవరినైతే ఎన్నుకుంటామో వారి ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్ నియర్ బై మీనింగ్స్ ఉంటాయి. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. నేను తప్పు చెప్తే తప్పు చెప్పినా అని మీకు అప్పుడే చెప్పేస్తా. అది ఒప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. మీరు కూడా అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. డెమోక్రటిక్, రిపబ్లిక్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ప్రియంబల్. మరి ప్రియంబల్ గురించి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అది చూడండి. అయితే పీఠికకు సంబంధించి ఇది రాజ్యాంగంలో ఒక భాగం. ఆర్టికల్ 368 ప్రకారం దీన్ని సవరించవచ్చు. రాజ్యాంగంలోని నిబంధనలతో విభేదం ఏర్పడితే ఇది వాటిని అధిగమించగలదు. అయితే ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే మనకు రాంగ్ అని కనిపిస్తుంది. ఫస్ట్, ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇట్ కెన్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368. ఒకవేళ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే సెకండ్ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే మనం దాన్ని అమెండ్ చేయొచ్చు. అండ్ మనం అమెండ్మెంట్ ఆర్టికల్ 368 ప్రకారం చేస్తాం. ఈ అమెండ్మెంట్ చేసే ప్రొసీజర్ని సౌత్ ఆఫ్రికా నుండి తీసుకున్నాం. ఇది మొత్తం మనకు తెలిసిన విషయమే. సో ఫస్ట్ కరెక్ట్ అయితే సెకండ్ది ఆటోమేటిక్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే, ఇట్ కెన్ ఓవర్ రైడ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ దేర్ ఇఫ్ దేర్ ఈజ్ కాన్ఫ్లిక్ట్. అయితే ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది, ఎందుకంటే అధిగమించలేదు కానీ ఇక్కడ అధిగమించగలదు అని ఇచ్చిండు కాబట్టి ఇది రాంగ్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ 2 కరెక్ట్ కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ సి 1 and 2 ఓన్లీ అవుతుంది. అయితే ఏదైతే సుప్రీంకోర్టులో కేశవానంద భారతి కేసు 1973 ఉందో అప్పుడే ప్రియంబల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని డిక్లేర్ చేశారు. అంతకుముందు ఐ థింక్ 1968 అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్స్లలో వస్తుంది, అప్పుడు చెప్తా. ప్రియంబల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. బట్ 1973లో కేశవానంద భారతి కేసులో ప్రియంబల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని డిక్లేర్ చేస్తారు. కాబట్టి మనం దాన్ని ఆర్టికల్ 368 ప్రకారం అమెండ్మెంట్ చేయొచ్చు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి ఇప్పటివరకు ప్రియంబల్ని ఒకసారి మాత్రమే అమెండ్మెంట్ జరిగింది, ఒక్కసారి జరిగింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా డైరెక్ట్ అడిగిన క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ ప్రియంబల్ అమెండెడ్ అని. ఓన్లీ 1 time. అది 42nd అమెండ్మెంట్ 1976లో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీని యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి, విచ్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ హెల్డ్ దట్ ద ప్రియంబల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇంతకుముందు క్వశ్చన్లోనే చెప్పిన కేశవానంద భారతి కేసు 1973 ఆప్షన్ సి దీనికి ఆన్సర్. అయితే ఇంతకుముందు చెప్పిన కదా, బేరుబారి
ఏదైతే బేరువారి యూనియన్ కేసు ఉంటుందో 1960, అప్పుడు ప్రియంబల్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ డిక్లరేషన్ ఇచ్చారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు ఈ కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఎందుకంటే మనకు ఆ ఆర్టికల్స్ అన్నీ నోటెడ్ అయిపోయినాయి కాబట్టి వాటిని అడుగుతున్నారు. సో వాటిని కూడా రిలేట్ చేసేసి సందర్భం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. బేరుబారి యూనియన్ కేసు ఏదైతే ఉందో 1960 నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నాడు. దాన్ని రెక్టిఫై చేసేసి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జడ్జ్మెంట్ 1973లో వస్తుంది. అప్పుడు ప్రియంబల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని డిక్లేర్ చేశారు. పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి దాన్ని ఆర్టికల్ 368 ప్రకారం అమెండ్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రియంబల్ ద టర్మ్ రిపబ్లిక్ ఇంప్లైస్ దట్. ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం కదా, రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్లో నేను కన్ఫ్యూజ్ అయిపోయినా కదా. సేమ్ క్వశ్చన్ ఇక్కడ అడిగిండు. మీకు ఇక్కడ ఇదే క్లారిటీ వస్తుంది. ఈ సిరీస్ స్పెషాలిటీనే ఇది. అంటే ఎక్స్ప్లెనేషన్లో వచ్చింది కదా అని నేను వదిలేయను. అలా అని ఎక్స్ప్లెనేషన్లో వచ్చిన ప్రతిదీ మీకు క్వశ్చన్ లాగా రాదు. ఎంతవరకు అవసరమో అంతవరకే వస్తుంది. అండ్ ఎంతవరకు ఎక్స్ప్లెనేషన్లో అవసరమో అంతవరకు ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. ఏది మిస్ అవ్వదు. అలా అని ప్రతిదీ రిపీట్ అవ్వదు. రిపీట్ అవ్వాల్సినవి రిపీట్ అవుతాయి. ఓన్లీ వన్ టైం రిపీట్ అవ్వాల్సినవి వన్ టైం రిపీట్ అవుతాయి. అండ్ కొన్ని డేస్కి ఒకసారి మనము అన్ని క్వశ్చన్స్ రివిజన్ చేసుకుంటాము. మీకు మొత్తానికి ఈ సిరీస్ అట్లీస్ట్ ఒక్కొక్క క్వశ్చన్ 3-4 టైమ్స్ మీరు మినిమం చూస్తారు. కాబట్టి మర్చిపోయే అవకాశం లేదు, మిస్ అయ్యే అవకాశం లేదు. మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, కామెంట్ చేయండి, నాకు క్లారిటీ ఇస్తూ ఉండండి, సరిపోతుంది. ఇక్కడ రిపబ్లిక్ అంటే ద హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. దేశాధ్యక్షుడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికవుతారు అనేది ఇక్కడ ఆన్సర్. ఆప్షన్ సి దీనికి ఆన్సర్ అవుతుంది. ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాము, వంశపారంపర్యం కాదు, ఎలక్షన్ ద్వారానే ఎలెక్ట్ అవుతారు అని. అదే దీని యొక్క మీనింగ్. అయితే ఇండియా ఎప్పుడు రిపబ్లిక్ అయిందంటే 26 జనవరి 1950. ఇది మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఇవన్నీ మీరు ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐడియల్స్ ఇన్ ది ప్రియంబల్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ది ఫ్రెంచ్ రివల్యూషన్. అయితే ఫ్రెంచ్ రివల్యూషన్ నుండి పీఠికలోని ఏ ఆదర్శాలు ప్రేరణ పొందినాయి అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఆప్షన్ సి దీనికి ఆన్సర్ అవుతుంది. ఫ్రెంచ్ రివల్యూషన్ వచ్చేసి 1789లో జరిగింది. ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉన్నది. మన ఫీచర్స్ విత్ దేర్ సోర్సెస్, దాన్ని మ్యాచ్ చేయాలి. మరి అవి ఏ కంట్రీ నుండి ఏ ఫీచర్ని తీసుకున్నాం అనేది. పార్లమెంటరీ సిస్టమ్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్, కాంకరెంట్ లిస్ట్. అయితే మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 51A ఆర్టికల్లో ఉంటాయి, అందరికి తెలిసినవి ఉంటాయి. ఫస్ట్ 10 యాడ్ చేస్తారు. 11th వచ్చేసి 86th అమెండ్మెంట్ 2002లో యాడ్ చేశారు. అది మనకు ఫర్దర్గా మనం అది కూడా డిస్కస్ చేస్తాము. ఇక్కడ వచ్చింది కాబట్టి ఒకసారి మీకు చెప్పేసిన, ఓవరాల్లీ చెప్పినా కూడా మీరు ఒకసారి వింటారు, ఇక్కడ మళ్ళీ అక్కడ చదువుతారు కాబట్టి రిపీటేషన్ అవుతుంది, గుర్తుండిపోతుంది. అండ్ అది చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే ఫస్ట్ డిపిఎస్పి విషయానికి వస్తే ఐర్లాండ్ నుండి తీసుకున్నాము. ఫండమెంటల్ డ్యూటీస్ చూసుకుంటే రష్యా నుండి తీసుకున్నాము. కాంకరెంట్ లిస్ట్ చూసుకుంటే ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాము. పార్లమెంటరీ సిస్టమ్ చూసుకుంటే బ్రిటన్ నుండి తీసుకున్నాము. అయితే పార్లమెంటరీ సిస్టమ్ బ్రిటన్ కాబట్టి ఏకి 2 అవుతుంది. ఏకి 2 మనకు ఓన్లీ 2 ఆప్షన్స్లో ఉంది, బి అండ్ సిలో. డిపిఎస్పి ఐర్లాండ్ కాబట్టి బికి 1, సి అండ్ డి రెండిట్లో మాత్రమే ఉంది. అయితే ఏకి 2, బికి 1, మనకు ఓన్లీ సిలో మాత్రమే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ ఆన్సర్ రాంగ్ ఉంది, ఆప్షన్ బి అని ఉంది. బట్ ఆప్షన్స్ ఏకి 2, బికి 1, సికి 3, డికి 4 అవి మాత్రం కరెక్టే ఉన్నాయి. ఇక్కడ ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. నేను ఓవరాల్గా ఏదైతే చెప్పినో అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా కరెక్టే ఉంది, ఏకి 2, బికి 1, సికి 3, డికి 4. బట్ మెన్షన్ చేయడం మాత్రం బి అని మెన్షన్ చేసింది ఉంది. ఎడిట్ చేశాను కానీ ల్యాప్టాప్లో ఎడిట్ చేసిన. అండ్ ఆ ఎడిట్ చేయక ముందు ఉన్న పీడిఎఫ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉండిపోయింది. కాబట్టి నేను ముందే చెప్తున్నా, ఆన్సర్ సి అవుతుంది. ఏకి 2, బికి 1, సికి 3, డికి 4. పార్లమెంటరీ సిస్టమ్ మనం బ్రిటన్ నుండి తీసుకున్నాము. డిపిఎస్పి వచ్చేసి ఐర్లాండ్, ఫండమెంటల్ డ్యూటీస్ రష్యా, కాంకరెంట్ లిస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా, అండ్ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి యూఎస్ఏ, ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంటర్ కెనడా, అమెండ్మెంట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ఇది ఇంతకుముందే చెప్పిన ఆర్టికల్ 368 అని. తెలుగులో కూడా ఒకసారి చెప్పేస్తా, ఏవైనా 1-2 కొత్తగా అంటే వేరేలాగా ఉండొచ్చు. పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటన్ నుండి, రాష్ట్ర
విధాన ఆదేశిక సూత్రాలు వచ్చేసి ఐర్లాండ్, ప్రాథమిక విధులు రష్యా, ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా, ప్రాథమిక హక్కులు ప్రధానంగా యుఎస్ఏ నుండి ప్రేరణ పొందినాయి. బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థ కెనడా, రాజ్యాంగం సవరణ విధానం వచ్చేసి దక్షిణాఫ్రికా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద టర్మ్ సెక్యులర్ ఇన్ ది ఇండియన్ కాంటెక్స్ట్. భారతీయ సందర్భంలో లౌకిక అనే పదాన్ని కింది వాటిలలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఇక లౌకిక విషయం తెలిసిందే. సెక్యులర్ అంటే అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా తీసుకోవడం, ఒక రిలీజియన్ దేన్ని ప్రమోట్ చేయకపోవడం అనేది. అయితే ద రిలీజియన్ ప్రాక్టీసెస్ ఆర్ ప్రొహిబిటెడ్ కాదు, నో రిలీజియన్ అట్ ఆల్. ఆప్షన్ సి, ద స్టేట్స్ ట్రీట్స్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ అండ్ హ్యాస్ నో అఫీషియల్ రిలీజియన్. ఈ ఆప్షన్ సి దీనికి ఆన్సర్ అవుతుంది. అయితే మీకు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ కంటెంట్ తయారు చేసినప్పుడు ఆన్సర్ డైరెక్ట్గా చెప్పొచ్చు అని. అయితే నేను ఆ కంటెంట్ తయారు చేయడం అనేది ఈరోజు కంటెంట్ ఈరోజు చెయ్యను. అట్లీస్ట్ 3-4 డేస్ ముందు కంటెంట్ రెడీ చేయాల్సి వస్తుంది. ఆ క్వశ్చన్స్లో మళ్ళీ మీకు ఏదైతే కలరింగు అండ్ ఆన్సర్లో ఏమైనా తప్పులు ఉన్నాయా చూడడం, అవన్నీ చూడాలి. కాబట్టి అప్పటిదప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ ఇదే అని గుర్తుండదు. ఒకసారి చదివితే అప్పుడు ఇదే ఆన్సర్ అని చెప్పగలుగుతా. కాబట్టి అక్కడ కొన్ని సెకండ్స్ టైం పట్టవచ్చు. అయితే మనకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వచ్చేసి ఆర్టికల్ 25 నుండి 28 ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సెక్యులర్ ఏదైతే వర్డ్ ఉందో దాన్ని 42nd అమెండ్మెంట్ 1976లో యాడ్ చేశారు. ఇంతకుముందు ఇది డిస్కస్ చేసుకున్న పాయింట్. నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సైలెంట్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. కింది వాటిలలో భారత రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణం కానిది ఏది? కానిది అని అడిగిండు. నార్మల్గా ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అడుగుతాడు. అవి ఇండిపెండెంట్ జ్యుడిషరీ ఉంటుంది, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఇది మనకు ఇంతకుముందు మనకి ఓటింగ్ ఏజ్ ఏదైతే 21 నుండి 18కి చేంజ్ చేశారు 61st అమెండ్మెంట్ ద్వారా, దాని గురించి. ఇండిపెండెంట్ జ్యుడిషరీ అంటే సెపరేషన్ ఆఫ్ జ్యుడిషరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అని ఆర్టికల్ 50 ప్రకారం ఉంటుంది డిపిఎస్పీలో. సింగిల్ సిటిజన్షిప్. అయితే డ్యూయల్ జ్యుడిషరీ ఉందో ఇది రాంగ్ అవుతుంది, మనకి ఇది ఫీచర్ కాదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఈ డ్యూయల్ జ్యుడిషరీ ఏదైతే ఉందో అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ కాదు. నార్మల్గా మన జ్యుడిషియల్ సిస్టమ్ చూసుకుంటే టాప్లో సుప్రీంకోర్టు ఉంటుంది, దాని తర్వాత హైకోర్టు ఉంటుంది, దాని తర్వాత సబార్డినేట్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి. యూఎస్ఏ మనలాగా ఉండదు, అది వేరుగా ఉంటుంది. అది ఈ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇంతకుముందు 21 ఇయర్స్ ఉండి ఇప్పుడు 18కి చేంజ్ చేశారు 61st అమెండ్మెంట్ అని. అది 88 ఏదైతే 1988 ఉందో 88లో అయింది. అండ్ ఇంప్లిమెంట్ వచ్చేసి 1989లో అయింది. ఒకవేళ 1988 కాకుండా 1989 ఆన్సర్ ఉన్నా కూడా అది కరెక్టే అవుతుంది. అంటే రెండు ఇవ్వడు, ఏదో ఒకటి ఇస్తారు. 1988 కనబడకుండా 1989 కనిపిస్తే మాత్రం దాన్ని ఆన్సర్ క్లిక్ చేసి రండి. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా హ్యాస్ ఎ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. ద Constitution establishes dual citizenship similar to the USA. Residuary powers are vested in the Union government. భారతదేశంలో ఏకకేంద్ర ధోరణి కలిగిన సమాఖ్య వ్యవస్థ ఉంది. అమెరికా మాదిరిగా రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని ఏర్పాటు చేసింది. అవశిష్ట అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి కేటాయించబడ్డాయి. ఇక్కడ 3 స్టేట్మెంట్ల విషయానికి వస్తే మనది యుఎస్ఏ లాగా డ్యూయల్ సిటిజన్షిప్ ఉండదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. ఫస్ట్ టైం 193 మాత్రమే అవుతుంది. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. అయితే ఈ రెసిడ్యువరీ లెజిస్లేటివ్ పవర్స్ ఏదైతే ఉంటాయో పార్లమెంట్కి అవి ఆర్టికల్ 248 ప్రకారం ఉంటాయి. ఆ ఆర్టికల్ చూసుకోండి. మరి ఇలాంటి ఆర్టికల్స్ అనేవి మనకు అంత ఇంపార్టెంట్ కావు అని మనం డైరెక్ట్ నేర్చుకునేటప్పుడు ఈవెన్ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా ఎంత ఎక్స్పర్ట్ సార్లు అయినా సరే చాలాసార్లు వదిలేస్తారు. మనం ఇలాంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇప్పటివరకు రిపీట్ అవ్వలేవు అంటే సార్ వాళ్ళు స్కిప్ చేశారు అంటే వాళ్ళకి రాక లేదంటే మీకు ఏదో ద్రోహం చేయాలని కాదు, అది అంత ఇంపార్టెంట్ కాదు అని వాళ్ళు స్కిప్ చేశారు. కానీ మీరు ఈవెన్ ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్లో మెన్షన్ చేసి పెట్టానో అలాగే మీరు మాక్ టెస్ట్లు రాసినప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్స్లో అవి కనిపిస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి దాన్ని చదవాలి. అది మీకు డెఫినెట్గా తెలిసి ఉంటుంది అని అనను, తెలియకపోయినా ఒకసారి చదివేసి వదిలేస్తే అది గుర్తున్నా గుర్తు లేకపోయినా ఎగ్జామ్లో అట్లీస్ట్ మీకు ఫెమిలియర్ ఉన్నప్పుడు దాన్ని ఆన్సర్ చేయగలుగుతారు అనుకోకుండా వస్తే. కాబట్టి చూసుకోవాలి. రెసిడ్యువరీ లెజిస్లేటివ్ పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ పార్లమెంట్ అనేది ఆర్టికల్ 248 ప్రకారం ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వచ్చేసి విచ్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏదైతే భారత రాజ్యాంగంలోని ఏ లక్షణాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మగా పేర్కొన్నారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఏదైతే ఆర్టికల్ 32 ఉందో 32 సుప్రీంకోర్టుకి 226 వచ్చేసి హైకోర్టుకి అవి రిట్స్ని జారీ చేసే ఆర్టికల్స్ ఉంటాయి. అండ్ హార్ట్ అండ్ సోల్ అని మనకు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32ని అంటారు, ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది అది. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. ఏదైతే విట్స్ అని చెప్పినో ఆ విట్స్ వచ్చేసి 5 ఉంటాయి. హెబిస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సర్టిరేరో, క్యూఆరెంటో. ఆ 5 గురించి కూడా మనకు ఫర్దర్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు డిస్కస్ చేసుకుందాము. ప్రస్తుతానికి 5 ఉంటాయి. వాటిని సుప్రీంకోర్టు వస్తే 32, హైకోర్టు వచ్చేసి ఆర్టికల్ 226. ఆ పార్ట్ వరకు మాత్రం ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇన్ ఇండియా ఈజ్ కరెక్ట్? భారతదేశంలోని సార్వత్రిక వయోజన ఓటు హక్కుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు సరైనది ఏది? ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాము యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి. అమెండ్మెంట్ చెప్పిన, ఇంక్లూడింగ్ ఇయర్ చెప్పిన, అండ్ 2 ఇయర్లలో కన్ఫ్యూజ్ అవుతారని 2 ఇయర్స్ కూడా చెప్పిన. లెక్క ప్రకారం ఇప్పుడు చూసుకుంటే 42nd అమెండ్మెంట్ అనేది రాంగ్ అయిపోయింది. ఇనిషియల్లీ ఓటింగ్ ఏజ్ వాజ్ 16 అన్నాడు, కాదు, ఇంతకుముందు 21 ఉండే. నెక్స్ట్ వచ్చేసి ఇట్ వాజ్ అడాప్టెడ్ గ్రాడ్యువల్లీ ఆఫ్టర్ 1960 అనేది కూడా రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే 1988లో అమెండ్మెంట్ అయింది, ఇంప్లిమెంట్ వచ్చేసి 1989లో అయింది, అండ్ 61st అమెండ్మెంట్. కాబట్టి ఆప్షన్ సి దీనికి ఆన్సర్. ఎవ్రీ అడల్ట్ సిటిజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ ఆర్ జెండర్ వాజ్ గ్రాంటెడ్ ఓటింగ్ రైట్స్ ఫ్రమ్ ది బిగినింగ్. స్టార్టింగ్ నుండే మనకు కుల మత భేదాలు లేకుండా అందరికీ ఓట్ చేసే అధికారం ఉండే. దాని తర్వాత ఓటింగ్ ఏజ్ ఒకటి చేంజ్ చేశారు, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. ఇంతకుముందు ఏదైతే మీకు ఆల్రెడీ చెప్పేసినానో ఆ పాయింట్సే ఉంటాయి, అయినా మీరు ఒకసారి ఈ పాయింట్స్ అన్నీ చదవాలి. వీడియో ఆపేసి చూడండి కానీ మొత్తానికి ఒకసారి ఈ పాయింట్స్ అన్నీ చదవండి. నెక్స్ట్ వచ్చేసి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ రిఫ్లెక్ట్స్ ది సోషలిస్ట్ నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మోస్ట్ క్లియర్లీ? క్రింది నిబంధనలలో భారత రాజ్యాంగంలోని సామ్యవాద స్వభావాన్ని అత్యంత స్పష్టంగా ప్రతిబింబించేది ఏది అంటే సింగిల్ సిటిజన్షిప్, ఎమర్జెన్సీ. ఏదైతే ఆప్షన్ సి డిపిఎస్పి ఉందో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎయిమ్డ్ ఎట్ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం కోసం ఏవైతే డిపిఎస్పిలో ఉంటాయో ఆ థింగ్స్ అనేవి క్లియర్గా సోషలిస్ట్ నేచర్ని మనకు చూపిస్తాయి. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. అయితే మనకు డిపిఎస్పి విషయానికి వస్తే ఆర్టికల్ 38 వచ్చేసి ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించి అసమానతలను తగ్గించాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తాయి. బట్ ఇది మ్యాండేటరీ కాదు, జస్ట్ ఆదేశించడం వరకు మాత్రమే ఉంటాయి. దాని తర్వాత అంటే ఇది ఫాలో అవ్వకుంటే మనం సుప్రీంకోర్టు వెళ్ళొచ్చా అంటే వెళ్ళలేము. ఫండమెంటల్ రైట్స్కి అయితే వెళ్ళగలుగుతాం, దీనికి మాత్రం వెళ్ళలేము. నెక్స్ట్ ఆర్టికల్ 39 వచ్చేసి దీంట్లో 2-3 ఉంటాయి. మొత్తానికి మీకు ఈరోజు హోంవర్క్ 39లో సబ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ABCD అవి అన్నీ వాటిని కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్కి వేరే క్వశ్చన్ అడుగుతారు కదా అంటే ఆ క్వశ్చన్ ఇక్కడే మీరు ఇప్పుడు వినేటప్పుడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడే కామెంట్ చేసేయండి. అవసరమైతే ఫోన్ దూరం ఉంటే దగ్గర తీసుకొని కామెంట్ చేసేయండి, అయిపోతుంది. తెలిసింది లేకుంటే సెర్చ్ చేసి చూడండి, వీడియో ఆపండి, వెళ్ళండి, సెర్చ్ చేసి తెలుసుకొని తర్వాత వచ్చి వీడియో కంటిన్యూ చేయండి. నేను డైరెక్ట్గా చెప్తున్నా, మీకు ఇంత క్లియర్గా వీడియోని ఆపేసి మీరు వెళ్ళిపోండి అని ఎవరు చెప్పరు. బట్ నేను చెప్తున్నా రీజన్ ఏంటంటే ఎట్ దట్ మూమెంట్ మీరు చేస్తే కాన్ఫిడెంట్గా చేస్తారు, దాని తర్వాత అయితే మీరు పోస్ట్పోన్ చేసేస్తారు. నాకు తెలుసు మీ సిచ్యువేషన్ నుండి నేను వచ్చినోడిని కాబట్టి నాకు తెలుసు. లేదు అంటే నోట్స్లో రాయండి, అంటే ఫెయిర్ నోట్స్ అని కాదు, ఆ పేపర్ మీద రాసుకోండి. క్లాస్ అయిపోయిన తర్వాత ఒకటేసారి వాటన్నిటిని సెర్చ్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అనేది మ్యాండటరీ థింగ్ అని నేను అనను మీకు, అది మీ ఇష్టం. చేస్తే మంచిది, చేయకుంటే అది మీ ఇష్టం, కానీ అది తెలుసుకోవడం మాత్రం మీ బాధ్యత. డెఫినెట్గా తెలుసుకోండి. దీని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం మాట్లాడాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ హోంవర్క్ ఇచ్చేసిన మీరు ఆల్రెడీ అది సెర్చ్ చేసేసుకుంటారు. మీరు కామెంట్ చేస్తే ఇంకా నలుగురికి తెలుస్తుంది. కొంతమంది బద్ధకంతో కామెంట్ చేయని వాళ్ళు ఉంటారు, అండ్ సెర్చ్ కూడా చేయని వాళ్ళు ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు, అండ్ మీరు కూడా టైప్ చేయడం కోసం మళ్ళీ చదువుతారు కాబట్టి అక్కడ మీకు రివిజన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
సారీ ఆల్రెడీ 24 మినిట్స్ అయిపోయినాయి కాబట్టి ఇది మీరు కామెంట్ చేసి చెప్పండి. నిన్న 10 క్వశ్చన్లు మాత్రమే డిస్కస్ చేసుకున్నాం, ఈరోజు 15 క్వశ్చన్లు అయిపోయినాయి. టైం ఎక్కువ పట్టింది, ఇంకా నేను టైం కూడా ఫర్దర్గా తగ్గిస్తా. అండ్ క్వశ్చన్స్ మాత్రం ఇలాగే ఉంచుతా, 15-20 క్వశ్చన్స్ మినిమం మెయింటైన్ చేయాలి, లేకుంటే మనకు చాలా ఎక్కువ టైం పడుతుంది. అట్లీస్ట్ 550 క్వశ్చన్స్ ఉన్నాయనుకుంటా. మరి ఆ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయాలి అంటే కొన్ని క్వశ్చన్స్ పెంచాలి అండ్ టైంని తగ్గించాలి. ఈరోజు ఎక్కువ టైం పట్టింది, నేను కూడా ఒప్పుకుంటున్నా, దీన్ని తగ్గిస్తా. అప్కమింగ్ డేస్లో ఇది కూడా తగ్గుతుంది. ప్రస్తుతానికి కంటెంట్ మంచిగా నడుస్తుందా లేదా దాని గురించి రివ్యూ చేయండి. అడిగిన క్వశ్చన్కి కామెంట్ చేసి ఆన్సర్స్ చెప్పండి. ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే అది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. విచ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కరెక్ట్? భారత రాజ్యాంగానికి సంబంధించి సరైన ప్రకటన ఏది? ఇట్ ఈస్ కంప్లీట్లీ రిజిడ్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ పార్ట్లీ రిజిడ్ అండ్ పార్ట్లీ ఫ్లెక్సిబుల్, ఇట్ కెన్ నాట్ బి అమెండెడ్ ఆఫ్టర్ అడాప్షన్. ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్, దీనికి ఆన్సర్ ఏంది అనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ సిరీస్ ఏదైతే నడుస్తుందో దానిని 1 వీక్ టైం ఇవ్వండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పటివరకు నడిచింది ఎలా ఉందో కంటెంట్ అలాగే నడుస్తుంది. కంటెంట్ డెలివరింగ్ అండ్ ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ చెప్పడం ప్రతిదీ మీకు నచ్చుతుంది. అంటే 1 వీక్ ఫాలో అయిన తర్వాత వారినే చెప్పించండి, మీరు చెప్పకండి అనే స్టేజ్కి వస్తారు. మీరు జస్ట్ ఫాలో అయ్యి చూడండి 1 వీక్ వరకు. వాళ్ళకి కూడా టైం ఇచ్చి చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి టైం ఇవ్వండి. నాకు కూడా చాలా టైం ఇచ్చారు, థ్యాంక్ యూ ఫర్ దట్. ఇప్పుడు నన్ను నమ్మి ఇంకా టైం ఇవ్వండి, 1 వీక్ వినండి కరెంట్ అఫైర్స్. ఇంకేమైనా చేంజెస్ ఉంటే మాత్రం డెఫినెట్గా సజెస్ట్ చేయండి. ఏ సజెషన్ని నెగిటివ్లో కన్సిడర్ చేయను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.